వెల్కమ్ టు అజయ్ టాలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి వాళ్ళు. సో ఈ వీడియోలో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ ఎలా చేయాలి చూద్దాము. జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటే పర్చేస్ ద రా మెటీరియల్ అండ్ కన్వర్టెడ్ టు ఫినిష్డ్ గుడ్. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్గా తయారు చేయడాన్ని లేదా రెడీ చేయడాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటాం. సో ఇక్కడున్న మన ప్రాబ్లమ్ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి. రెగ్యులర్గా ఈ స్కూల్ కాలేజెస్కి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, హాస్పిటల్కి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, బయింగ్ సెల్లింగ్ బిజినెస్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఎలా చేయాలో ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకొని టాలీలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఉండే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అసైన్మెంట్లో సో మిస్టర్ రతన్ జైన్ స్టార్టెడ్ భారత్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయినా కూడా ఫినిష్డ్ గుడ్ తయారు చేయాలి. సో కంప్యూటర్లు బిజినెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు కంప్యూటర్ని ఫినిష్డ్ గుడ్గా రెడీ చేస్తాడు. దానికి కావాల్సిన రా మెటీరియల్ కొంటాడు. కంప్యూటర్ ఫినిష్డ్ గుడ్ అవ్వడానికి రా మెటీరియల్ ఏమేమి కావాలి? కీబోర్డు, మౌసు, స్క్రీన్ అంటే ఎల్సిడి ఆర్ ఎల్ఈడి స్క్రీన్ అంటే మానిటరు, సిపియులో ర్యాము, రామ్, ఇవన్నీ రా మెటీరియల్ పర్చేజ్ చేసి డిఫరెంట్ కంపెనీస్ నుంచి దాన్ని అసెంబుల్ చేసి సేల్ చేస్తారు. లేదా డెల్ అనే కంపెనీ వాడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు అంటే అన్ని వాడే కీబోర్డ్ తయారు చేసి, వాడే మౌస్ తయారు చేసి, సో వాడే సిపియు ర్యామ్ అన్ని తయారు చేసేసి మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఒక కంప్యూటర్ని అసెంబుల్ చేసి సేల్ చేస్తారు. సో ఎనీ మ్యానుఫ్యాక్చర్ బిజినెస్ ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అవుట్పుట్ రావాలి. ఆ ప్రోడక్ట్ అవుట్పుట్ రావాలి అంటే రా మెటీరియల్ పర్చేస్ చేయాల్సింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ అంటేనే ఒక ప్రోడక్ట్ అవుట్పుట్ తీయాలి కాబట్టి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి కార్స్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే ప్రాబ్లం చూద్దాం. సో కార్ ఇక్కడ ఫినిష్డ్ గుడ్. కార్ తయారవ్వాలంటే మనకి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఏమేమి అవసరం అవుతుందంటే స్టీలు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం, ఇవన్నీ కార్ తయారు చేయడానికి ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్. సో ఇక్కడ ఉండే ఫస్ట్ ఈ 4 ఎంట్రీస్ నార్మల్ ఎంట్రీస్ అంటే క్యాపిటల్ ఎంట్రీ, క్యాష్ డిపాజిటెడ్ ఎంట్రీ, పర్చేజ్ మెషినరీ ఎక్విప్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఒబేరాయ్, ఇవన్నీ నార్మల్ ఎంట్రీస్. సో ఇవి ఆల్రెడీ మీకు వచ్చాయని ఒకసారి మళ్ళీ వేసి చూద్దాం. సో ఫస్ట్ ఎంట్రీ ఏముంది? మిస్టర్ రతన్ జైన్ స్టార్టెడ్ భారత్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ 1,50,00,000 విచ్ ఇన్క్లూడ్స్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 50 lakhs అండ్ బ్యాలెన్స్ క్యాష్. సో ఇక్కడ మనకి రతన్ జైన్ అనేవాడు భారత్ కార్ మ్యానుఫ్యాక్చర్ని ఆ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ రతన్ జైన్ ఓనరు, భారత్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బిజినెస్. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఈ బిజినెస్కి, భారత్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కి ఓనరు ఏమేమి ఇస్తున్నాడు, ఏమేమి తీసుకొస్తున్నాడు అంటే 1,50,00,000 తోటి క్యాపిటల్, అందులో ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 50 lakhs, క్యాష్ 1 crore. సో ఈ రెండు మనకి ఇప్పుడు అమౌంట్ బిజినెస్లోకి వస్తుంది కాబట్టి రిసిప్ట్. సో రిసిప్ట్ స్క్రీన్ మనకి F6, క్రెడిట్ ఏమవ్వాలి? క్యాపిటల్. సో క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేస్తున్నాం. ఎంత? 1,50,00,000. సో డెబిట్ ఏమవ్వాలి అంటే ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, లెడ్జర్ లేదు, క్రియేట్ చేస్తున్నా. ఫిక్స్డ్ అసెట్ 50 lakhs. ఇంకా డెబిట్ ఏంటంటే క్యాష్. ఎంటర్ 1 crore. ఎంటర్. సో నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మనకి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్. క్యాష్ని డిపాజిట్ చేశాం ఐసిఐసిఐ బ్యాంక్కి, ఐసిఐసిఐ బ్యాంక్లో డిపాజిట్ చేశాం. క్యాష్ పోతుంది, క్రెడిట్. దేనికోసం? బ్యాంక్ కోసం. బ్యాంక్ ఏమవ్వాలి? డెబిట్. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. సో క్యాష్, బ్యాంక్ రెండు ఇన్వాల్వ్ ఉన్నాయి అంటే కాంట్రా ఎంట్రీ. సో F4 కాంట్రా. సో ఫస్ట్ క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఏమవ్వాలి? క్యాష్.
సో క్యాష్ ఎంత అంటే 80 lakhs ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఎంటర్. ఎంటర్. డెబిట్ ఏమో అవ్వాలి ఐసిఐసిఐ బ్యాంక్. లెడ్జర్ లేదు, క్రియేట్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్స్, సేవ్. ఎంటర్. సేవ్. ఎంటర్. ఎంటర్. సో థర్డ్ ఎంట్రీ. సో పర్చేజ్ మెషినరీ ఎక్విప్మెంట్ ఫ్రమ్ రా ఇంజనీరింగ్ లిమిటెడ్. మన బిజినెస్ కి కావాల్సిన మెషినరీ ఎక్విప్మెంట్ ని పర్చేజ్ చేసాం. ఎవరి నుంచి అంటే రా ఇంజనీర్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. అప్పు మీద పర్చేజ్ చేస్తున్నాం. చాలా మంది పర్చేజ్ స్క్రీన్ లో వేస్తాము, పర్చేజ్ అకౌంట్ డెబిట్, రా ఇంజనీరింగ్ క్రెడిట్ అంటారు. గూడుని పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే పర్చేజ్ అనే వర్డ్ రావాలి. ఇక్కడ గూడుని పర్చేజ్ చేస్తున్నామా, మెషినరీని పర్చేజ్ చేస్తున్నామా? మెషినరీ ఎక్విప్మెంట్. దాని తర్వాత క్రెడిట్ బేస్ మీదనా, క్యాష్ బేస్ మీదనా? సో క్రెడిట్ బేస్ మీద, ఎందుకంటే రా ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది ఒక నేము, బిజినెస్ నేమ్. అది బిజినెస్ నేమ్ అయినా పర్సన్ నేమ్ అయినా, నేమ్ ఉంది ట్రాన్సాక్షన్ లో ఉంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అప్పు మీద కొంటున్నాం లేదా అప్పు మీద సేల్ చేస్తున్నాం. ఇక్కడ క్యాష్ పోలేదు, పోవాల్సి ఉంది. సో ఎవరికి? రా ఇంజనీరింగ్ లిమిటెడ్. సో ఎంట్రీ ఏం రాస్తాం? మెషినరీ ఎక్విప్మెంట్ డెబిట్, రా ఇంజనీరింగ్ లిమిటెడ్ క్రెడిట్. సో క్రెడిట్ బేస్ మీద కొంటున్నావు కాబట్టి F7. గూడుని క్రెడిట్ బేస్ మీద పర్చేస్ చేసింటే F9కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అసెట్ ని క్రెడిట్ బేస్ మీద పర్చేస్ చేస్తున్నాం కాబట్టి F7 చూడడం. సో డెబిట్ ఏంటంటే ప్లాంట్ మెషినరీ ఎక్విప్మెంట్. ఇది ఫిక్స్డ్ అసెట్. సేవ్. సో ఎంత వాల్యూ? 20 lakhs. క్రెడిట్ ఏమవ్వాలి? రా ఇంజనీరింగ్ లిమిటెడ్. సో క్రెడిట్ బేస్ మీద కొన్నాము, ఇంకా పే చేయలేదు కాబట్టి సన్డ్రీ క్రెడిటార్స్. ఇక్కడ డీటెయిల్స్ కంపల్సరీగా ఫిల్ చేయాల్సింది. ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. సేవ్. ఎంటర్. 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 నెక్స్ట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఒబేరాయ్ త్రూ నెఫ్ట్ ట్రాన్స్ఫర్. ఒబేరాయ్ దగ్గర లోన్ టేకెన్ అంటే మనం తీసుకున్నామా, మనం ఇష్యూ చేస్తున్నామా? తీసుకున్నాం అంటే రిసీవ్డ్. సో లోన్ మనం తీసుకున్నాం. లోన్ మనం తీసుకున్నాం అంటే అమౌంట్ వస్తుందా, పోతుందా? సో వస్తుంది. త్రూ క్యాషా, బ్యాంక్ ద్వారానా? సో బ్యాంక్ ద్వారా. నెఫ్ట్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షనే. బ్యాంక్ ద్వారా అంటే మన అకౌంట్ ఏదైతే ఉందో ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, దాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో క్యాష్ ఇవ్వట్లే. ఎవరంటే ఒబేరాయ్. అమౌంట్ వస్తుంది, డెబిట్. క్యాష్ ద్వారా వస్తే క్యాష్ డెబిట్, బ్యాంక్ ద్వారా వస్తే బ్యాంక్ డెబిట్. సో నెఫ్ట్ అనేది బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి బ్యాంక్ ద్వారా మనకి అమౌంట్ వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే మిస్టర్ ఒబేరాయ్ నుంచి. సో అతని దగ్గర లోన్ తెచ్చుకున్నాం. బయట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా ఫైనాన్షియర్ అవ్వచ్చు. మనకి లోన్ అవసరమైంది, సో మనము లోన్ తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్, మిస్టర్ ఒబేరాయ్ లోన్ అనే వర్డ్ వాడాలి. లోన్ మనం తీసుకున్నప్పుడు కంపల్సరిగా లోన్ అనే వర్డ్ వాడాల్సిందే. సో ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, ఒబేరాయ్ లోన్ క్రెడిట్. సో F6 రిసిప్ట్కి వెళ్తాం. మిస్టర్ ఒబేరాయ్ లోన్. గ్రూప్ ఏమి ఇవ్వాలి అంటే లోన్ మనం తీసుకున్నప్పుడు మనకు స్ట్రైక్ అవ్వాల్సింది సెక్యూర్ లోనా, అన్సెక్యూర్ లోనా? సో ఇక్కడ ఈ వితౌట్ మార్టిగేజ్ తో లోన్ తీసుకున్నాం కాబట్టి అన్సెక్యూర్ లోన్ 10 lakhs. సో డెబిట్ ఏమవ్వాలి అంటే ఐసిఐసిఐ బ్యాంక్, ఎందుకంటే బ్యాంక్ ద్వారా అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ దాకా నార్మల్ ఎంట్రీస్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాబట్టి మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒక ప్రోడక్ట్ అవుట్పుట్ రావాలి అంటే అందుకు ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే
రా మెటీరియల్ పర్చేస్ చేయాలి. ఇక్కడ మనకి రా మెటీరియల్ స్టీలు, ప్లాస్టిక్, రబ్బర్ ఇవి కావాలి. సో ఈ రోజు మనము ఫస్ట్ స్టీల్ పర్చేజ్ చేసాం. ఎవరి దగ్గర నుంచి అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్. సో కంపెనీ పర్చేజ్డ్ ఫాలోయింగ్ ఐటమ్స్ ఫ్రమ్ జేఎస్బి స్టీల్. ఏ ఐటమ్స్ పర్చేజ్ చేసింది అంటే స్టీల్. సో మనకి క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేస్తున్నాం. ఇది గూడ్ అవుతుంది మనకి. F9 పర్చేజ్కి వెళ్తాం. సో సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ ఎంటర్. పార్టీ ఎవరు అంటే జేఎస్బి స్టీల్. సో జేఎస్బి స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటార్. కంపల్సరీగా ఇక్కడ అడ్రస్ రాయాల్సిందే. ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. సేవ్, మళ్ళీ సేవ్. పర్చేజ్ లెడ్జర్ అంటే పర్చేజ్ ఐఫన్ ఏది కొంటున్నాం ఐటమ్ వైజ్ గా రాసుకునేది బెటర్. అన్నిటికీ పర్చేజ్ కాకోకుండా స్టీల్ కి సపరేట్, ఐటమ్ వైజ్ గా సపరేట్ ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తే మనకి చివర్లో స్టీల్ ఇంకా ఎంత పెండింగ్ ఉంది అంటే ఇంకెంత మళ్ళీ పర్చేస్ చేసి మన కార్స్ కి తయారు చేయడానికి ఎంత యూజ్ అవుతుంది, సో ప్లాస్టిక్ ఎంత అవసరం అవుతుంది, సో మనం ఆర్డర్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో అండర్ గ్రూప్ పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్స్. ఇక్కడ మీరు చూడాల్సింది పర్చేజ్ లెడ్జర్ కానీ సేల్స్ లెడ్జర్ కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఓన్లీ జిఎస్టీ అప్లికబిలిటీ ఉందా లేదా. సో ఉంది. ఇంకా ఏ ఆప్షన్ ఎస్ఆర్ నో పెట్టద్దండి, స్ట్రైట్ గా సేవ్ చేసేసేయండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్. ఏ స్టాక్ ఐటమ్ పర్చేజ్ చేసాం ఫస్ట్ మనం? స్టీల్. స్టీల్ అనేది ఉందా మన దగ్గర? లేదు. సో క్రియేషన్ ఏదైనా సరే గ్రూప్, ఓచర్, లెడ్జర్, యూనిట్ కోడ్, క్వాంటిటీ కోడ్ ఏదైనా క్రియేషన్ చేయాలంటే ఆల్ట్ సి. సో స్టీల్. ఇక్కడ స్టీల్ ని ఎలా మెజర్ చేస్తున్నాం అంటే స్టీల్ కోడ్ మెజర్ ఏంటంటే చాలా మంది కోడ్ అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ క్వాంటిటీలో ఉంటది ఎక్కడైనా సరే. ఇది కోడ్ అంటాం. ఇది కేజెస్సా, లీటర్సా, టన్సా, క్వాంటిటీలో ఉంటది. కేజెస్సా, లీటర్సా, పీసెసా, నంబర్సా, బ్యాగ్స్ అని. ఇక్కడ ఏది ఉందంటే కేజెస్. సో ఇప్పుడు యూనిట్ కోడ్ ఏంటంటే కేజెస్. స్టీల్ ని ఎలా మనము పర్చేజ్ చేస్తాం? కేజెస్లలో, పీసెస్లలో, లీటర్స్లలో, డజన్స్లలో, బ్యాగ్స్లలో, అలా ఎలా మెజర్ చేస్తే అది కోడ్ అవుతుంది. ఇప్పుడు స్టీల్ అనే దాన్ని మనం ఎలా మెజర్ చేస్తున్నామంటే కేజెస్లలో పర్చేజ్ చేస్తాం. సో కేజెస్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ యూక్యూసి అంటే కూడా కేజెస్. సో ఈ ప్రోడక్ట్ కి ఈ స్టాక్ ఐటమ్ కి జిఎస్టీ అప్లికబిలిటీ ఉందా? ఉంది. ఇక్కడ జిఎస్టీ రేట్ ఇచ్చాడంటే ఆ ఐటమ్ కి జిఎస్టీతో కలిపి పే చేసాం, జిఎస్టీ అప్లికబుల్ ఉంది. ఎంటర్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర సెకండ్ ఆప్షన్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అని తీసుకోండి. హెచ్ఎస్ఎన్ నంబర్ వచ్చేసి ఇది 1225893. మళ్ళీ ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ లో కూడా స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ అని కొట్టి టాక్సిబుల్ గూడే ఎంత పర్సెంటేజ్ అంటే 18. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఎన్ని కేజెస్ క్వాంటిటీ మనం పర్చేస్ చేస్తున్నాం? స్టీల్ అంటే 5000 కేజెస్. ఈచ్ వన్ ఎంత అంటే 190 రూపీస్. సో టోటల్ కాస్ట్. ఇంకొక స్టాక్ ఐటమ్ ఉందా మన దగ్గర? ఇక్కడ లేదు. ఒకటే స్టాక్ ఐటమే. జేఎస్డబ్ల్యూ స్టీల్ అనే కంపెనీ నుంచి మనం కొనింది ఒకటే స్టీలు. ఇంకొక స్టాక్ ఐటమ్ ఉండింటే మనము మళ్ళీ ఇక్కడే యాడ్ చేసేవాళ్ళం. లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎంటర్. ఇక్కడ అమౌంట్ కింద మనకి లెడ్జర్ క్రియేట్ అవ్వాలి. ఆల్ట్ సి. ఇన్పుట్ సిజిఎస్టి ఎంటర్ ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంటర్. సో ఇక్కడ అదర్స్ బదులుగా జిఎస్టి ఎంటర్. సో పైన ఏ లెడ్జర్ క్రియేట్ చేసాం? సిజిఎస్టి లెడ్జర్. ఇక్కడ కూడా ఏది ఇవ్వాలి? సిజిఎస్టిని. ఇక్కడ చాలా మంది పర్సెంటేజ్ 9, 18 ఇస్తున్నారు. అది ఏమొద్దు, జీరోనే ఉండాలి. సేవ్. ఆటోమేటిక్గా జిఎస్టి క్యాలిక్యులేట్ అయ్యింది. ఎంటర్. సో మళ్ళీ ఏమవ్వాలి? ఎస్జిఎస్టి. సో మనము విత్ ఇన్ ద స్టేట్ లోనే ఉన్నాం. మన సప్లయర్ అయినటువంటి జేఎస్బి స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా విత్ ఇన్ ద స్టేట్ లోనే ఏపీలోనే ఉన్నారు కాబట్టి సో ఇద్దరు ఏపీలోనే ఉన్నప్పుడు సిజిఎస్టి, ఎస్జిఎస్టి రావాలి. సిజిఎస్టి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇన్పుట్ ఎస్జిఎస్టి ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లెడ్జరే ఎంటర్. జిఎస్టి. పైన ఏ లెడ్జర్ క్రియేట్ చేసాం? ఎస్జిఎస్టి. కాబట్టి ఇక్కడ కూడా ఎస్జిఎస్టి. సేవ్.
సో టోటల్ ఇది ఎంటర్ 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 ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏది పర్చేజ్ చేసామంటే విఐపి ఇండస్ట్రీస్ నుంచి ప్లాస్టిక్ పర్చేజ్ చేసాం. సేమ్ పర్చేజ్ ఇన్వాయిస్ నంబర్ వేసేస్తాం, ఏదో ఒకటి ఎంటర్. పార్టీ ఎవరంటే విఐపి ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్. మన దగ్గర ఆ లెడ్జర్ కూడా లేదు, క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే విఐపి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ కదా. సో పర్చేస్ చేయడానికి క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి ఆల్ట్ సి. సో అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటార్ పర్చేస్ చేసాం, అమౌంట్ ఇంకా పే చేయలేదు. సో అడ్రస్ మీరు కంపల్సరీగా రాయండి ఏదో ఒకటి. సేవ్ సేవ్ పర్చేస్ ఐఫన్ ప్లాస్టిక్. ఐటమ్ వైజ్గా సపరేట్ లెడ్జర్ ఇచ్చుకుంటే బెటర్ మనకి రిపోర్ట్స్కి. సో పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్స్ సేవ్. సో మళ్ళీ ఆల్ట్ సీని, ఎందుకంటే స్టాక్ ఐటమ్ మన దగ్గర స్టీల్ ఒకటే ఉంది. ఇప్పుడు ఏది పర్చేజ్ చేసామంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనే స్టాక్ ఐటమ్ ఉందా మన దగ్గర? లేదు. క్రియేషన్ ఆల్ట్ సి ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ యూనిట్స్ కూడా ఏంటంటే కేజెస్. ఇక్కడ మీరు ఇక్కడ యూనిట్స్ ఇవ్వలేదు అంటే అక్కడ నేరుగా క్వాంటిటీలోకి వెళ్ళిపోతుంది. కావాలంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ నాట్ అప్లికబుల్ పెట్టండి. సో జిఎస్టీ అప్లికబుల్, స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్. ఇక్కడ కోడ్ ఎంత ఉంది? 1225893. సో మళ్ళీ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్. ట్యాక్సిబుల్ గూడే 18%. ఇదిగో ఇక్కడ క్వాంటిటీకి రాలే అమౌంట్. సో క్వాంటిటీ కాలంలోకి రాలేదు, నేరుగా అమౌంట్ కాలంలోకి వెళ్ళింది. సో ఇప్పుడు మీరు ఏం చేసి ఉంటారో రాంగ్ అంటే, ప్లాస్టిక్ అనే దానికి కోడ్ ఇవ్వలేదు, యూనిట్ కోడ్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? క్రియేట్ చేయడానికి ఆల్ట్ సి, ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయడానికి కంట్రోల్ ఎంటర్. ఏదైనా సరే క్రియేట్ చేయడానికి ఆల్ట్ సి, ఎడిట్ చేయడానికి కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్ ఎంటర్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇది ఇక్కడ యూనిట్స్ దగ్గర నాట్ అప్లికబుల్ అని పెట్టారు. సో ప్లాస్టిక్ అనేది ఎలా మెజర్ అవుతుందంటే కేజెస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇది. సో ప్లాస్టిక్ ఎన్ని కేజెస్ కొంటున్నాం? 1000 కేజెస్. ఎంటర్. ఈచ్ వన్ ఎంత? 150 రూపీస్. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లేదు, సేమ్ ఇన్పుట్ సిజిఎస్టీని, మళ్ళీ ఇన్పుట్ ఎస్జిఎస్టీని. సో ఓవరాల్గా 1,77,000 ఇక్కడ వాల్యూ వచ్చింది, ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. ఎంటర్ 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 ఎంటర్. సో నెక్స్ట్ ఐటమ్ ఏది? సో రబ్బర్ పర్చేజ్ చేసాం. సో ఇన్వాయిస్ నంబర్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాం రబ్బర్ అంటే గుడ్ ఇయర్ ఇండియా లిమిటెడ్. సో క్రియేషన్ గుడ్ ఇయర్ ఇండియా లిమిటెడ్ అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటార్. సో మీరు ఇక్కడ అడ్రస్ కంపల్సరీగా ఫుల్గా రాయాల్సిందే. సో ఆల్ట్ సి పర్చేజ్కి పర్చేజ్ ఐఫన్ రబ్బర్ అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్ సేవ్. సో మళ్ళీ ఇక్కడ స్టాక్ ఐటమ్స్ ఏవే ఉన్నాయంటే ప్లాస్టిక్ స్టీల్ మాత్రమే ఉంది, రబ్బర్ లేదు. క్రియేట్ చేయడానికి ఆల్ట్ సి ప్రెస్ చేసాం, రబ్బర్. సో రబ్బర్ అనేది కూడా ఎలా మెజర్ అవుతుంది? ఇక్కడ ఉంది, క్వాంటిటీలో ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏది ఉంది కోడ్ అంటే కేజెస్. సో కేజెస్ ఎంటర్. ట్యాక్స్ జిఎస్టీ అప్లికబుల్ ఉంది, ఎంటర్. 1225893 ఎంటర్. జిఎస్టీ డీటెయిల్స్కి వచ్చేస్తే మళ్ళీ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్. ట్యాక్సిబుల్ గూడే 18%. ఎంటర్ 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 ఎంటర్. సో ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్తో కొన్నాం మనము రబ్బర్ అంటే 1000 కేజెస్. ఈచ్ కేజ్ ఎంత? 150 రూపీస్. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. సో 1,77,000. ఇది కూడా 1,77,000. ఎంటర్
ఎంటర్ ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో లాస్ట్ వన్ ఏంటంటే, సో అల్యూమినియం పర్చేజ్ చేసాం భారత్ అల్యూమినియం లిమిటెడ్ దగ్గర నుంచి. సో పార్టీ భారత్ అల్యూమినియం లిమిటెడ్. సో పర్చేజ్ చేసాం, ఇంకా పే చేయలేదు. సన్రీ క్రెడిటార్ అడ్రస్ రాయాల్సిందే. సో మళ్ళీ ఇక్కడ పర్చేజ్ ఒకే లెడ్జర్ యూస్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్నిటి కలిపి పర్చేజ్ లెడ్జర్, బట్ మనకు ఐటమ్ వైజ్గా సపరేట్గా ఉంటే బెటర్, రిపోర్ట్స్కి ఈజీగా ఉంటుంది. సో పర్చేజ్ అల్యూమినియం అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్, సేవ్ ఆల్ట్ సి అల్యూమినియం, ఎంటర్. యూనిట్ సేమ్, ఇది ఎలా ఉంది మెజర్మెంట్ కోడ్ అంటే క్వాంటిటీలో ఉంది, కేజెస్లోనే ఉంది ఇది కూడా. సో కేజెస్ ఇస్తాం. సో జిఎస్టీ అప్లికబుల్. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ అని పెట్టేసి హెచ్ఎస్ఎన్ నంబర్ 1225893 ఎంటర్. ఇక్కడ మళ్ళీ జిఎస్టీ రిలేటెడ్లో స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ ట్యాక్సిబుల్ గుడ్ 18%, ఎంటర్ 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 ఎంటర్. సో ఎన్ని క్వాంటిటీస్ కొంటున్నామంటే సేమ్ 1000 కేజెస్, ఎంటర్. ఈచ్ వన్ ఎంత? 200 రూపీస్. ఇక్కడ ఉంది రేట్ అనేది ఈచ్ వన్ అని. సో ఎంటర్ 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 ఎంటర్. మళ్ళీ ఇన్పుట్ సిజిఎస్టీ. సో అగైన్ మళ్ళీ ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఎంటర్. సో ఓవరాల్గా 2,36,000, 2,36,000, ఎంటర్ 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 ఎంటర్. సో ఇది రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అంటే ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవ్వాలి. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవ్వడమే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. అయితే ఫినిష్డ్ గుడ్ కన్వర్ట్ అవ్వనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.